హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కొనసీమర్చలు. ఈరోజు మన వీడియోలో కొత్తిమీర రైస్ చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఎప్పుడైనా కూర చేసే టైం లేనప్పుడు ఇలా సింపుల్గా చేసేయచ్చు. అలాగే లంచ్ బాక్స్లో పెట్టడానికి కూడా చాలా బాగుంటుంది. కొత్తిమీర రైస్కి అన్నాన్ని ఇలా పొడి పొడిగా ఉడికించి తీసుకోవాలి. ఇది 200 గ్రాముల బియ్యాన్ని ఉడికించిన అన్నం. సోనా మసూరి రైస్ తీసుకున్నానండి. కావాలి అనుకుంటే బాస్మతితో ఉడికించిన అన్నమైనా తీసుకోవచ్చు. 200 గ్రాముల బియ్యానికి అరకట్ట కొత్తిమీర కరెక్ట్గా సరిపోతుంది. కొత్తిమీర కాస్త ఎక్కువే పడుతుందండి. మరీ తక్కువ వేసుకున్నా కూడా మనకి ఫ్లేవర్ రాదు. ఇప్పుడు ఇది మిక్సీ జార్లో వేసి కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. నీళ్లు చూసి వేసుకోవాలి, మరీ లూజ్ అవ్వకూడదు. ఇంకా ఇందులో పచ్చిమిర్చి కానీ ఏమీ అవసరం ఉండదండి. చూడండి, ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ విధంగా ఉండాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి. అలాగే కావాలి అనుకుంటే ఒక అర స్పూన్ నెయ్యి కూడా వేసుకోవచ్చు. నూనె వేడయ్యాక 2 స్పూన్ల జీడిపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇవి ఇలా వేగినాయి కదా, ఇప్పుడు ఇవి గిన్నెలోకి తీసుకోవాలి. ఇవి చివర్లో వేసుకుంటామండి, కొంచెం క్రిస్పీగా ఉండి బాగుంటాయి. ఇప్పుడు అదే నూనెలో చెక్క, లవంగం, యాలకులు వేసుకోవాలి. అన్నీ కూడా 4 తీసుకున్నాను. కొద్దిగా కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, పచ్చిమిర్చి 3 కాయలు, సన్నగా పొడుగ్గా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, మీడియం సైజు ఉల్లిపాయ 1, చిన్నగా కట్ చేసిన క్యారెట్ ముక్కలు పావు కప్పు బంగాళదుంప ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. కొత్తిమీర రైస్కి బంగాళదుంప, క్యారెట్ వేయడం వల్ల ప్రత్యేకమైన రుచి ఉండి చాలా బాగుంటుంది. ఇవి కట్ చేసుకునేటప్పుడు మాత్రం ఇలా బాగా చిన్నగా కట్ చేసుకోవాలి. చూడండి, కూరగాయ ముక్కలన్నీ ఇలా వేగినాయి కదా, ఇలా వేగాక మనం ముందుగా మిక్సీ పట్టుకున్న కొత్తిమీర పేస్ట్ వేసుకోవాలి. మిక్సీ జార్లో కాస్త నీళ్లు పోసుకొని వేసుకోవచ్చు. ఇందులో కొద్దిగా పసుపు వేసి కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పచ్చివాసన పోయే వరకు మగ్గించుకోవాలి. కొత్తిమీర పేస్ట్ వేసాక ఇలా కాస్త మగ్గించుకొని రైస్ వేసుకుంటేనే రుచి బాగుంటుంది. చూడండి, నూనె ఇలా పైకి తేలింది అంటే ఇది మగ్గినట్టే. ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఉడికించుకున్న అన్నం, తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. మీకు అస్సలు టైం పట్టదండి, చాలా సింపుల్గా అయిపోతుంది. ఒక్కొక్కసారి పని ఎక్కువగా ఉన్నప్పుడు కానీ, వంట చేసే టైం లేనప్పుడు కానీ ఇలా సింపుల్గా చేసేసుకోవచ్చు. లేదా లంచ్ బాక్స్లో అలా పెట్టడానికి కూడా బాగుంటుంది. దీనికి ప్రత్యేకంగా ఇంకా ఏ కూర కూడా అవసరం ఉండదు. ఇలా బాగా కలుపుకున్నాక మనం ముందుగా వేయించిన జీడిపప్పు, చిన్నగా కట్ చేసిన కొత్తిమీర, అర స్పూన్ గరం మసాలా వేసి కలుపుకోవాలి. ఇలా జీడిపప్పు, గరం మసాలా ఇవి వేసుకున్నాక ఒకసారి బాగా కలిపి 1 నిమిషం ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. 1 నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతేనండి, కొత్తిమీర రైస్ తయారైంది. చాలా బాగుంటుంది. పెద్ద మసాలా కూడా లేదు కాబట్టి ఎవరైనా ఇష్టంగా తింటారు. దీనికి ప్రత్యేకంగా ఇంకేమీ అవసరం ఉండదండి. రైతాతో తింటే బాగుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. నచ్చిందండి వీడియో? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.